హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ డిఎస్ఆర్ అండ్ బ్లాగ్స్. చూస్తున్నారు కదా, ఇదంతా పొలము. ఇది ఈరోజు అయితే దున్ని విత్తనాలు వేస్తున్నామని చెప్పారు మా పొలం చేసేవాళ్ళు. అందుకే వచ్చాను చూడడానికి ఎలా ఉందనేది. ఇక్కడ మొత్తం ఎడ్లున్నాయి కదా, ఎడ్లతోనైతే ఇక చూస్తున్నారా ఇలా దున్నుతున్నారు. ఇట్లా మొత్తం దున్ని ఇలా సాళ్ళు అంటారు దీన్ని. లైన్గా వస్తున్నాయి కదా, గీతలు గీతలుగా ఆ సాళ్ళు కొడతారు అనమాట. అవి కొట్టేసి అందులో విత్తనాలు వేసుకుంటా వెనకకి మళ్ళా ఇట్లా మట్టి కప్పుకుంటా వచ్చేస్తారనమాట. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వెళ్తుందో. ఈ ఈ కాలంలో ఇంకా ఎడ్లు ఉన్నాయంటే వీళ్ళ దగ్గరనే అయితేనే ఉన్నాయి. ఇంకా ఇంకా మన దగ్గర అంటే ఎడ్లు మనము దాన్ని డ్రైవ్ చేయగల కెపాసిటీ అయితే మన దగ్గర లేదు. వీళ్ళు కాబట్టి అది ఇంకా ఎడ్లతోని చేస్తారు. ఇప్పుడు అంతా ట్రాక్టర్స్ వచ్చాయి కదా, ట్రాక్టర్లే మొత్తం పొలాల పని అన్ని చేసేస్తున్నాయి. ఇలాంటి ఎడ్లు ఉండడం వల్ల మనకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ కాలంలో అయితే ఎడ్లయితే చాలా మంది లేవు, చాలా తక్కువ మందితో ఉన్నాయని చెప్పుకోవచ్చు. చూస్తున్నారా ఎంత నీట్గా వస్తుందో. ఇది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయినాక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది ఆరిద్ర పురుగు అంటారు దీన్ని. అయితే ఆరిద్రం వచ్చింది అనగానే పంటలు పొలాలలో నాట్లు కానీ విత్తనాలు కానీ వేసుకుంటారు అనమాట. ఈ పురుగులు చాలా ఈ ఏమంటారు గుడ్డలలో కనిపిస్తాయి అనమాట ఎక్కువ. ఈ పురుగులు వచ్చినాయంటే ఆరిద్ర వచ్చిందని అర్థం. చూస్తున్నారు ఇదే విత్తనాలు, పత్తి విత్తనాలు అయితే వేస్తున్నాం అనమాట. చూస్తున్నారు ఆనంద్ పత్తి విత్తనాలు ఆల్రెడీ మా వెనక వాళ్ళు వేసేస్తున్నారు. ఇవి కనబడుతున్నాయి కదా పత్తి విత్తనాలు. ఇవి ఆ సాళ్ళు ఉన్నాయి కదా లైన్గా, లైన్లలో అయితే ఈ విత్తనాలు అయితే వేసుకోవాలి. వేసుకుంటా వెనకకి మట్టి ఇట్లా చేత్తో వేస్తున్నారు. ఇక్కడ చూడండి ఒకసారి, కనబడుతుంది కదా ఇక్కడ. ఇగో ఇట్లా ఒక్కొక్క విత్తనాలు వేసుకుంటా ఇట్లా గుడుపుకుంటే అయితే వెళ్ళిపోవాలి. మట్టి మళ్ళీ వెనకకి ఇట్లా మూయాలన్నమాట. చూస్తున్నారు కదా మొత్తం అక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం విత్తనాలు అయితే వేసేస్తున్నారు వీళ్ళు. చూస్తున్నారు కదా, వీళ్ళు పొద్దుగల 6కి అయితే ఇక్కడికి వచ్చారు. నాకు మార్నింగ్ వెళ్ళేటప్పుడే చెప్పారు కానీ నేను అంత మార్నింగ్ రాను, కొద్దిగా పని ఉంది, ఆయన మధ్యాహ్నం వస్తా అని. ఇప్పుడు 11 అట్లా అవుతుంది, నేను ఈ టైంకి అయితే వచ్చాను. ఇక్కడ చూడండి, ఇక పెద్ద మనిషి ఒక్కొక్క ఇట్లా విత్తనాలు వేసుకుంటా ఇక చేతితో ఇట్లా గుడుపుతుంది కదా మట్టి, అలా వేసుకుంటా పోవాలి. అయితే కనిపిస్తున్నాయి కదా ఎడ్లు. అయితే ఆయన పొలంలో ఇలా దున్నుతుంటే నేను కూడా చెప్పినట్టు ఒకసారి నేను ట్రై చేస్తా అంటే ఇచ్చిండు. అవి మనకు కంట్రోల్ కాలేకపోయినాయి. అంటే మనం ఆ 2 తాళ్ళను అయితే కరెక్ట్ గా పట్టుకోలేకపోయాను. ఒక తాడు పట్టుకొని ఒక తాడు పట్టకపోతే ఒక ఎద్దు ముందుకెళ్ళి ఒకటి వెనుకకు పోవడం వల్ల మనకు దాన్ని నడిపించడం రాలేదు. అది మన మాట కూడా లేదు. తర్వాత పొద్దున్న నుంచి ఇప్పటిదాకా నడిచినాయి కదా, వీటికి కొంచెం రెస్ట్ అని పక్కకు వస్తే ఆపిండు ఆయన. చూస్తున్నారు కదా, మార్నింగ్ 6కి వచ్చి ఇప్పటి వరకు కంటిన్యూగా మొత్తం పొలాలన్నీ దున్నుకుంటూ వస్తున్నాయి అవి. అందుకే కొంచెం రెస్ట్ ఇచ్చారు. వీళ్ళు టైం మధ్యాహ్నం అయిందని తినడానికి అయితే దిగారు. ఇక్కడ కనబడుతున్నాయి ఆ టిఫిన్స్. చూస్తున్నారు ఇక్కడ స్లో మోషన్లో పెట్టాను. ఇక్కడ చూస్తున్నారు ఒక్కొక్క విత్తనాన్ని ఇట్లా వేసుకుంటా చేతితో ఎలా గొడుపుతుందో మట్టి ఇలా కప్పాలన్నమాట. అది ఒక్క విత్తనాలు వేసుకుంటా స్లోగా అలా కప్పితే అవి వర్షాలు పడతాయి కదా, వర్షాలు పడగానే ఆ విత్తనాలని మొలకెత్తాయి అనమాట. ఇవి కాటన్ సీడ్స్ అంటే పత్తి విత్తనాలు ఇవి. ఈ చూస్తున్నారు ఇదంతా ఈ ఓపెన్ ఏరియా అంటే ఇది గుడ్డాలు అంటారు వీటిని. కనబడుతుంది కదా, ఈ వెనక సైడ్ మొత్తం ఫారెస్ట్ ఉందన్నమాట. చాలా కనబడుతుంది ఆ గుట్టలు, అదంతా ఫారెస్ట్ అక్కడ సైడు. ఇవన్నీ పొలాలే ఉన్నాయి ఇక్కడ. ఈ వర్క్ అంతా ఇగో ఇక్కడ మళ్ళీ చూడండి, ఇగో ఇంకా దగ్గరికి తీసాను. ఇది ఒక్కొక్క విత్తనాన్ని వేసుకుంటే అయితే ఇట్లా మట్టి గుడుపుకుంటే వెళ్ళిపోతుంది. ఇగో ఇంకా చాలా స్లో మోషన్ ఇది. ఒకసారి చూడండి ఎంత స్లోగా పెట్టానో. ఒక్కొక్కటి విత్తనంగా ఒకటే పడుతుంది చూడండి. మనం వేస్తే 2-3 పడతాయి, నేను వేస్తే మాత్రం 1-2 పడతాయి, ఎక్స్ట్రా పడిపోతాయి. వాళ్ళంతా పర్ఫెక్ట్గా చేస్తారు కాబట్టి వాళ్ళు రైతులు అంటారు అనమాట. మనం రెగ్యులర్ చేయం కదా, అందుకే అంత పర్ఫెక్ట్ ఉంటారు వాళ్ళు. చూస్తున్నారా కంప్లీట్ అయింది. ఒక 15 డేస్ తర్వాత ఇలా అయితే మొలకలు అయితే వచ్చాయి. చూస్తున్నారు కదా, ఇక ఎంత నీట్గా లైన్గా వచ్చినాయి చూడండి. ఒక 15 డేస్ తర్వాత ఇది నేను వెళ్ళి మళ్ళీ తీసుకుని వచ్చాను. చూడండి ఒక్కొక్క ఇదంతా పత్తి విత్తనాలు వేయగానే 15 రోజులకు ఇంత మంచి మొక్కలు అయితే వచ్చినాయి. చూడండి ఇక్కడ కనబడుతున్నాయి కదా, చాలా బాగా వచ్చినాయి. మళ్ళీ ఇంట్లో ఒక గడ్డి లేకుండా వీళ్ళు మొత్తము దంత పెట్టిరు అనమాట. మొత్తం ఎడ్లతోని మళ్ళీ లోపల ఈ మధ్య లైన్స్ ఉన్నాయి కదా, లైన్లలో గడ్డి వేరే పిచ్చి మొక్కలు రాకుండా ఇలా చూస్తున్నారు. ఇక్కడ ఇది వేరే దగ్గర పక్కకు ఇంకో దగ్గర ఇలా మధ్యలో గడ్డి కనబడుతుంది. ఆ గడ్డి రాకుండా నీట్గా అయితే అక్కడ చేసిరు మా దాంట్లో. ఇది ఇంకో పక్కది,
వాళ్ళే చేస్తారు. ఎంత నీట్గా వేసిన అంటే చాలా నీట్. ఇది ఏమైందంటే వర్షం పడ్డది, వర్షం పడట్లో ఇది దంతే పట్టలేరు అనమాట. ఇది చూస్తున్నారా. అయితే ఈరోజు మందు యూరియా మొక్కలకైతే వేస్తారు, చూస్తున్నారు కదా. ఇగో ఒక్కొక్క మొక్కకు అలా వేస్తుంటే దానికి ఎదుగుదల అనేది పెరుగుతుంది అనమాట. మొక్క అనేది చాలా స్పీడ్గా పెరుగుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇగో ఎంత నీట్గా